తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలోని మిగతా 4 లోక్సభ స్థానాల అభ్యర్థులపై ఇవాళ జరగబోతున్న సీఈసీ సమావేశంలో చర్చించబోతున్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ లోక్సభ స్థానాల అభ్యర్థులను ఇవాళ ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే రానున్న లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ అగ్రనేతలు రేవంత్ కు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే 13 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ 4 లోక్సభ స్థానాల అభ్యర్థులను పెండింగ్ లో పెట్టింది. 4 చోట్ల రాష్ట్ర నేతల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన సతీమణి కోసం పట్టుబడుతుండగా మంత్రి పొంగులేటి తన సోదరుడి కోసం ఈ సీటు కావాలని కోరుకుంటున్నారు. దీంతో ఇక్కడ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థులకు సంబంధించి వ్యూహం అనుసరించాల్సిన వ్యూహం పైన ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లాడు. ముఖ్యంగా ఈ రోజు తెలంగాణకు సంబంధించి 17 లోక్సభ స్థానాల విషయంలో ఇప్పటికే 13 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు. మిగతా 4 స్థానాలకు సంబంధించి ఆ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కూడా ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సాయంత్రం భేటీ కాబోతుంది. మొత్తం ఈ 4 స్థానాల అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా ప్రచారానికి సంబంధించి కూడా వ్యూహాన్ని అనుసరించాల్సిన దానిపైన ముందుకు తీసుకెళ్లే దానిపైన కూడా ముఖ్యమైన నేతలతో డిస్కషన్ చేయబోతుంది. అయితే ఈ 4 స్థానాల అభ్యర్థులకు సంబంధించి కూడా ఇలా పేచీ నడుస్తుంది. సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీకి సంబంధించిన హరీష్ చౌదరి కూడా వారం రోజుల క్రితం హైదరాబాద్కు రావడం జరిగింది. ముఖ్యంగా అందరూ ముఖ్యమైన నేతలు ఎవరెవరైతే పోటీ పడుతున్నారో వారందరితోటి కూడా ప్రధానంగా డిస్కషన్ చేసిన తర్వాత ఈ విషయంలో ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీలు ఈ రోజు మరోసారి డిస్కషన్ చేయబోతున్నారు. డిస్కషన్ చేసిన తర్వాత మిగిలిన ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో హైదరాబాద్, అదేవిధంగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఈ 4 స్థానాలు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. ఈ 4 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ఈ రోజు రాత్రి వరకు ఖరారు చేసే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ సంబంధించి షేనాథ్ తుప్సుమ్ ఆమె సుప్రీంకోర్టు అడ్వకేట్ గా ఉన్నారు. ఆమె పేరు దాదాపుగా ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఖమ్మం నుంచి సంబంధించి కూడా పొంగులేటి సంబంధించిన వ్యక్తులే అక్కడ బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్ కు చూసినట్లయితే వరంగల్లో కడియం కావ్య పేరు దాదాపు ఖరారైందని చెప్పుకోవచ్చు. వరంగల్ కు సంబంధించి ఇప్పటికే కడియం శ్రీహరి స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయనతో పాటు ఆయన కూతురు కడియం కావ్య కూడా పార్టీలో చేరారు. ఆమె అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా కరీంనగర్కు సంబంధించి చూసినట్లయితే అక్కడ వెల్చాల రాజేందర్ రావు, అదేవిధంగా ముఖ్యంగా వెల్చాల రాజేందర్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి కూడా పేరు పరిశీలనలో ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి వీరితో పాటు మరో బీసీ అభ్యర్థి పెడితే ఎట్లా ఉంటుందనే అంశం కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి అయితే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కేవలం 17 స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు 13 స్థానాల అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ 13లలో కూడా కేవలం 3కి మాత్రమే బీసీలకు ఇవ్వడం జరిగింది. అయితే బీసీలకు ప్రధానంగా ఎక్కువ సీట్లు కేటాయించాలన్న ఒక ఆలోచన కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ లేదంటే కనుక ఖమ్మం సీట్లలో రెండిట్లో ఏదో ఒకటి కూడా బీసీలకు ఇవ్వాలని ఒక ప్రతిపాదన కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం. సో మొత్తం మీద అభ్యర్థుల ఖరారు అనేది అంశానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చాలా కీలకమైన నిర్ణయం ఉంటుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం జరిగింది. అందులో మెంబర్గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం ఆయన వెళ్ళబోతున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నానే ఢిల్లీ చేరుకోవడం జరిగింది. కాబట్టి సో ముఖ్యమైన నేతలంతా కూడా ఈ రోజు సాయంత్రం భేటీ అయ్యి ఒక కొలికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు రాత్రి కూడా ఈ పెండింగ్ లో ఉన్న 4 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశం. ఒకవైపు అభ్యర్థుల అంశం పక్కన చెప్పండి ప్రతాప్, అంటే ఈ సమావేశం అనంతరం ఈ ఢిల్లీ టూర్ ఏదైతే ఉందో దాని తర్వాత ఒక అధికారిక ప్రకటన ఈ 4 సీట్లకు సంబంధించి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? డెఫినెట్ గా ఈ రోజు సాయంత్రం దీనిపైన కూలంకషంగా చర్చించిన తర్వాత సామాజిక సమీకరణలో అంశాలన్నింటి కూడా బేరీజ్ వేసుకుని ఈ 4 స్థానాలను కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఈ 4 స్థానాల అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ప్రచార వ్యూహానికి సంబంధించి కూడా ఢిల్లీ ముఖ్యమైన నేతలతోటి సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఏప్రిల్ 6న కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రతిష్టాత్మకమైన సభ కూడా ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో భారీ బహిరంగ సభ, జనజాతర సభ పేరుతో ఒక సభ కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇద్దరు రాబోతున్నారు. మేనిఫెస్టోకి సంబంధించి ఏఐసీసీ విడుదల చేయాల్సిన ఇప్పటికే 5 న్యాయ పేరుతో ఇప్పటికే 5 గ్యారంటీ స్కీమ్లను కూడా ప్రకటించడం జరిగింది. ఈ గ్యారంటీ హామీలకు సంబంధించి కూడా తెలుగులో వాటికి సంబంధించిన వాటిని ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోకి సంబంధించి కూడా తెలుగులో వాటిని కూడా ఇక్కడ ఆవిష్కరించిన తర్వాత ప్రచారానికి సంబంధించి కూడా
వ్యూహాన్ని అనుసరించాల్సిన దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 14 సీట్లు గెలవాలన్న ఒక టార్గెట్ కూడా పెట్టుకుంటే ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండడంతో 100 రోజుల పరిపాలనకు రెఫరెండం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా 14 సీట్లు గెలవాలని ఒక టార్గెట్ కూడా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అనేక సర్వేల ఆధారంగా కానీ అక్కడ అభ్యర్థులకు సంబంధించి కూడా ముఖ్యమైన నేతలతోటి సంప్రదింపులు చేస్తూ వాటి అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రచారానికి సంబంధించి మరింత ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. ఏప్రిల్ 6న బహిరంగ సభ పెట్టిన తర్వాత వరుసగా నియోజకవర్గాల్లో కూడా వెళ్లి ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. రైట్, థాంక్యూ ప్రతాప్.